సార్వత్రిక సంగ్రామంలో తొలి అంకానికి రంగం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు మొదటి విడతలో పోలింగ్ జరగనుంది. 102 స్థానాలకు 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 16,63 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్ కోసం 1,87,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే ఓటింగ్ ముగియనుంది. సుమారు 18 లక్షల మంది సిబ్బంది ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములవుతున్నారు. తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ పూర్తి కానుంది. తొలి విడతలో ఎన్నికలు జరిగే 102 స్థానాల్లో 73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ నియోజకవర్గాలు ఉండగా 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులు, 134 మంది మహిళలు. 16.63 కోట్ల మంది ఓటర్లలో 8.4 కోట్లు పురుషులు, 8.2 కోట్ల మహిళలు కాగా 11,371 మంది థర్డ్ జెండర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. 35.67 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 85 ఏళ్లు దాటిన 14.14 లక్షల మంది వృద్ధులు, 13.89 లక్షల మంది దివ్యాంగులు వారికి సౌకర్యం ఉన్న చోట ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఈసీ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడులో 39 స్థానాలకు 950 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 6.23 కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 68,000 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. రాజస్థాన్లో 12 స్థానాలకు పోలింగ్ జరగనుండగా 114 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సుమారు 2.54 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. యూపీలో 8 స్థానాలకు 80 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 1,43 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉత్తరాఖండ్లో 5 స్థానాలకు 55 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 83 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనుండగా పోలింగ్ కోసం ఈసీ 11,728 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది ఈసీ. పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించింది. 50% కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేయడం సహా అన్ని పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను నియమించింది. లోక్సభ ఎన్నికలతో పాటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ జరగనుంది. అరుణాచల్, సిక్కింలో జూన్ 2న, మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.